అందరికీ నమస్కారం. ఈ రోజు మనం చరిత్రలో ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. తిరుమల భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. భక్తులు తమ కోరికలు నెరవేరుతాయి, తిరుమల వెళ్తాయని గట్టి నమ్మకంతో తిరుమల భక్తులతో నిండిపోతూ ఉంటుంది. ఇప్పుడు తిరుమల భక్తులతోనే కాదు, ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. బంగారం, నగలు, డబ్బు మరియు ఇతర విలువైన వస్తువులను విరాళంగా ఇస్తారు చాలా మంది. ఈ ఆలయం సంవత్సరానికి 10 బిలియన్ పైగా ఆదాయం వస్తుందంట అనేక మాధ్యమాల ద్వారా. అంతటి గొప్ప దేవాలయాన్ని తమిళనాడు ప్రజలు ఎలా వదులుకున్నారు? మామూలుగానే తమిళ ప్రజలకు భక్తి చాలా ఎక్కువ. అలాంటిది కోరిన కోరికలు తీర్చే స్వామివారిని ఎలా వదులుకున్నారు? అసలు తిరుపతి వదులుకోవడానికి అసలు చరిత్రలో ఏం జరిగింది? అసలు పురాణాల ప్రకారం తిరుపతి ఎవరిది అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, పూర్తిగా చూడండి. తిరుపతి తమదే అని చెన్నై వాళ్ళు చెప్పడానికి 2 వాదనలు ఎప్పుడు వినిపిస్తాయి. తిరుపతిలో తిరు అనేది ఖచ్చితంగా తమిళ పదమే, అలాగే చెన్నాపట్నం అనేది ఖచ్చితంగా తెలుగు పదమే. రాష్ట్ర విభజన సమయంలో చెన్నై, తిరుపతిల కోసం తెలుగు మరియు తమిళ నాయకుల మధ్య చాలా గొడవలు జరిగాయి. అసెంబ్లీ మరియు పార్లమెంట్ లో చాలా చర్చోపచర్చలు కూడా జరిగాయి. చివరకు సమస్యను పరిష్కరించడం కోసం చెన్నైని తమిళులకు మరియు తిరుపతిని తెలుగు వాళ్లకు ఇచ్చారనేది మొదటి కథనం. ఇంకా రెండో కథనం విషయానికి వస్తే, మద్రాసు రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికన ఆంధ్ర మరియు తమిళనాడుగా విభజించారు. తెలుగు భాష జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఆంధ్రాకి, అలాగే తమిళ భాష జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను తమిళనాడులో కలిపేశారు. చెన్నైలో తమిళ భాష మాట్లాడేవాళ్ళు కాస్త ఎక్కువగా ఉన్నారు కాబట్టి చెన్నైని తమిళనాడుకి ఇవ్వడం జరిగింది. చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరు ప్రాంతాల్లో తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాలను ఆంధ్రాలో కలిపేశారు. కొంచెం సేపు ఈ కథనాలు పక్కన పెడితే అసలు నిజంగా తిరుపతి ఎవరిది? అసలు చరిత్ర ఏం చెప్తుంది? పురాణాల్లో ఏం చెప్తున్నాయనేది ఒకసారి చెప్పుకుందాం మనం ఇప్పుడు. హిందూ పురాణాల్లో తిరుపతి యొక్క చరిత్ర గురించి మరియు విశిష్టత గురించి అనేక పురాణాల్లో ప్రస్తావించబడింది. అయితే పురాణాల్లో ఎక్కడా కూడా తిరుపతి అనే పేరు వాడలేదు. పురాణాల ప్రకారం తిరుపతి అసలు పేరు సప్తగిరి, అంటే 7 కొండలు అని అర్థం. వెంకటేశ్వర స్వామి గురించి ఏ పురాణంలో ప్రస్తావించినా అక్కడ సప్తగిరి అనే పేరు వాడారే తప్ప తిరుపతి అని వాడలేదు. పురాణాల ప్రకారం సప్తగిరి అదే ఇప్పుడు తిరుపతి మరియు చంద్రగిరి జంట నగరాలు. చంద్రగిరిలో రాజుల కోటలు కూడా మీరు గమనించే ఉంటారు. సారూప్యతల ఆధారంగా చూస్తే తిరుపతి ఒకప్పటి పేరు సప్తగిరి అని అర్థమవుతుంది. తిరుచూనూరు ఒకప్పటి పేరు పద్మావతిపురం అని తెలుస్తుంది మనకు. బహుశా ఈ మధ్యకాలంలో వాటి పేర్లను తిరుపతి మరియు తిరుచూనూరుగా చోళులు మార్చి ఉండొచ్చు. హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వికారాబాద్ ఇవన్నీ కూడా అరబిక్ పదాలు. అంత మాత్రాన తెలంగాణ తెలుగు ప్రజలది కాదు అనడం అవివేకం అవుతుంది కదా. పూర్వకాలంలో మనకి అరవనాడుకి మధ్య సరిహద్దు ప్రాంతం వెంగడం, తిరువెంగడం అనుమడు తిరుమలమట. రాజ్యం వీరభోజ్యంగా ఉండిన రోజుల్లో తెలుగు ప్రాంతమైన చంద్రగిరి రాజధానిగా వెళుతున్న శ్రీరంగరాయల కాలంలో నేటి మద్రాసు ప్రాంతానికి సామంతుడైన దామోర్ల వెంకటాద్రి నుండి కొంత ప్రాంతానికి కౌలు తీసుకుని భవిష్యత్తులో మహాపట్నం అయ్యే మద్రాసుకి పునాది వేశారు ఆంగ్లేయులు. స్వాతంత్రానికి పూర్వం వరకు మద్రాసు పట్టణ సౌభాగ్యాన్ని, దాని అభివృద్ధికి పూర్తి దోహదం ఇచ్చిన వారు తెలుగువారే. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్ అభివృద్ధికి కోస్తాంధ్ర వారు చేసిన కృషిని గుర్తించుకోవాలి కూడా మీరు ఇక్కడ. నాకు తెలిసినంత వరకు బ్రిటిష్ వారు మద్రాస్ ప్రెసిడెంట్ని ఏర్పాటు చేసే వరకు తిరుపతి తెలుగు రాజుల పాలనలోనే ఉంది. మద్రాస్ ప్రెసిడెంట్ ఏర్పాటు అయ్యాక సహజంగానే తిరుపతి మద్రాస్ పరిపాలన కింద ఉండేది. ఇప్పటి వరకు మనం పురాణాల్లో ఏముందో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు చరిత్ర ఏం చెప్తుందో తెలుసుకుందాం సరే. భారతదేశ పౌరులు తమ మాతృభాష ఆధారంగా రాష్ట్రాల కోసం పోరాటం చేయడం ఇప్పటిది కాదు. 1870ల నాటి నుంచి ఈ పోరాటం జరుగుతుంది. 1947లో దేశానికి స్వతంత్రం రాకముందే పౌరుడు మాతృభాష ఆధారంగా నిర్దిష్ట రాష్ట్రాన్ని పొందాలన్న ఉద్యమం ఎప్పుడో మొదలైంది, చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఉద్యమం 1870లో మొదలైనప్పటికీ ఎక్కువగా జరిగింది మాత్రం 1895 సంవత్సరంలో ఒడిశాలో ప్రారంభమైంది మరియు 1936 సంవత్సరంలో ఒడిశా విజయం సాధించింది కూడా. ఈ విజయం ఇతర భాష మాట్లాడే వారిని సొంత భాష ఆధారిత రాష్ట్రం కోసం పోరాడడానికి ప్రేరేపించిందని చెప్పాలి. స్వతంత్ర అనంతరం భారతదేశం యొక్క దక్షిణ భాగానికి మద్రాసు రాష్ట్రం అని పేరు పెట్టారు. మరియు పొట్టి శ్రీరాములు అనే తెలుగు స్వాతంత్ర సమరయోధుడు 1952లో తన తెలుగు జాతి మీద ఉన్న ప్రేమతో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం ఆరంభించారు. ఆయన 50 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కానీ చివరికి ఆ దీక్షలో ఉండగానే తన ప్రాణాలను కూడా కోల్పోయారు. అదే సమయంలో తమిళ స్వాతంత్ర సమరయోధుడు ఎంపీ శివజ్ఞానం చెన్నై, మద్రాసు రాష్ట్రంలో ఉండాలని పోరాడారు. తర్వాత ఆయన మరణం అయితే జరిగింది.
ఆ మరణం తర్వాత భారీ అల్లర్లు చెలరేగి మరియు భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మొదట భాష ఆధారిత రాష్ట్రాలను వ్యతిరేకించినప్పటికీ చివరికి డిమాండ్కు అంగీకరించారు. మద్రాసు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడుగా విభజించబడ్డాయి. కర్ణాటక మరియు కేరళ వంటి ఇతర భాష ఆధారిత రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. అయితే చెన్నైని ఆంధ్రప్రదేశ్లో కలపాలన్న పొట్టి శ్రీరాములు గారి డిమాండ్ను తిరస్కరించారు. బదులుగా తిరుపతి ఆలయం మరియు శ్రీకాళహస్తి దేవాలయం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలిగి ఉన్న చిత్తూరును తెలుగు రాష్ట్ర పరిధిలోకి వచ్చేలా చేశారు. ఈ నిర్ణయాన్ని తమిళ నాయకులు మరియు కొన్ని సంఘాలు తీవ్రంగా నిరసించాయి. దీంతో సరిహద్దులు నిర్ణయించడానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ప్రకారం చిత్తూరులోని ప్రధాన సామాజిక వర్గాన్ని అంటే తమిళ వాళ్ళు లేదా తెలుగు వాళ్ళు ఎవరు ఎక్కువ ఉన్నారనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జిల్లాల్లో ఏ వర్గానికి ఎక్కువ భూమి ఉంది అనే ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కమిషన్ కొన్ని ప్రమాణాలతో ముందుకొచ్చింది. భూమిలో ఎక్కువ భాగం తమిళదే కాబట్టి చిత్తూరును తమిళనాడులో విలీనం చేయాలి. అప్పుడు తిరుపతి దేవస్థానం తమిళనాడులోనే ప్రసిద్ధి చెంది ఉండేది. కానీ కమిషన్ తిరుప్తాని, వల్లిమలై మరియు తిరువేంగడు వంటి ప్రాంతాలను తమిళనాడులో విలీనం చేసి మిగిలిన తిరుమలతో సహా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసింది. చిత్తూరులో తెలుగువారి భూములు మరియు తెలుగు మాట్లాడే ప్రజలు మెజార్టీగా ఉన్నారని కారణం చూపుతూ దీంతో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తమిళనాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి ఆలయాన్ని కోల్పోయింది. దీనికి మరొక వాదన ఏమిటంటే 1953 విభజన సమయంలో తెలుగువారి జనాభా తమిళనాడులో ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం కూడా 20% ఉందంటున్నారు. అందువల్ల తెలుగువారు మద్రాసు నగరం ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా కావాలని గట్టిగా రాజకీయంగా ప్రయత్నాలు చేశారంటారు. అయితే అది కుదరక నాటి కేంద్ర పాలకులు తెలుగువారికి తిరుమల తిరుపతిని ఇచ్చేసి ఇరు ప్రాంతాల మధ్య సంధి కుదిర్చారు అంటారు. ఏది ఏమైనా ఆ దేవాది దేవుడైన కలియుగ దైవం మన రాష్ట్రానికి దక్కడం మన తెలుగువారికి దక్కిన అదృష్టమే కదా. తమిళులు కూడా దేవాలయాలు తక్కువేం లేవు. అంతేకాదు తమిళ దేవాలయాల్లో కూడా మన తెలుగువారు చాలా మంది కనిపిస్తూనే ఉంటారు. ఇంకా మదురై, కుంభకోణం, పళని, తిరువన్నమలైలో పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళలో కూడా తెలుగువారే ఎక్కువ ఉంటారు. అయినా నిరాకార నిరంజన స్వరూపుడైన దేవుడికి రాష్ట్రాలు ప్రాంతాలు ఏమిటండి? మా వీడియో మీకు నచ్చితే మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం.